సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతనేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ గినీ పిగ్స్. రచన ఎస్ శ్రీదేవి. ఈ రచయిత సాహితీ పేరుతో ప్రసిద్ధి. రచయిత పరిచయము కథ చివరలో వినిపిస్తాను. తప్పకుండా ఈ కథను పూర్తిగా వినండి. విని మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా మిత్రులారా. కథ పూర్తిగా వినండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. గినీ పిగ్స్. మనిషి మెదడు అనే ప్రయోగశాలలో ఏ కొత్త ఆలోచన వచ్చినా దానికి ముందు బలయ్యేది అతని పిల్లలే. శివరావు కొడుకు ఇంట్లోంచి పారిపోయాడని తెలిసినప్పుడు అన్నాడు మాధవ్ చంద్రమోహన్తో. అతనలా అనటానికి దాదాపు నెల క్రితం వాళ్ళిద్దరి స్నేహం పునరుద్ధరింపబడింది. శివరావ్ చంద్రమోహన్కి అలాంటి ఇంకా చాలా మందికి ఆధ్యాత్మిక గురువు. ఆఫీస్ నుంచి ఇంటికొస్తున్నాడు చంద్రమోహన్. ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. హారన్ కొడుతూ ఒకరినొకరు ఓవర్టేక్ చేస్తూ అతనికి చాలా చికాకు తెప్పించే దృశ్యం అది. జనానికి బొత్తిగా సివిక్ సెన్స్ లేకుండా పోతుంది అనుకుంటూ స్కూటర్ ఇంటివైపు టర్ను చేయబోతుంటే ఎవరో వెనక నుంచి ఓవర్టేక్ చేసి అతని ముందు ఆగారు. షడన్ బ్రేక్ వేసుకుని ఆగక తప్పలేదు అతనికి. తీరా చూస్తే మాధవ్, ఒకప్పుడు అతని క్లాస్మేట్. ఇద్దరూ కలిసి గది తీసుకుని ఉండి కొన్నాళ్ళు చదువుకున్నారు. తర్వాత ఒకరి పద్ధతులు ఒకరికి నచ్చక విడిపోయారు. చాలా రిజిడ్గా ఉంటాడు చంద్రమోహన్. ప్రతిదీ పద్ధతిగా ఉండాలి అతనికి, లేకపోతే ఊరుకోడు. బాగా గంజి పెట్టి ఇస్త్రీ చేసిన తెల్ల షర్టులే వేసుకుంటాడు. వాటి మీద చిన్న మరక కూడా పడకుండా జాగ్రత్త పడతాడు. ఆఫీస్ నుంచి ఇంటికొస్తున్నాడంటే ఇంట్లో అందరికీ హడలే. ఇంట్లో ఉన్నంతసేపు సరే సరి. వాళ్ళింట్లో న్యూస్ పేపర్ అతనొక్కడే చదువుతాడు. ఇంకెవరు దాన్ని ముట్టుకోరు. ముట్టుకుంటే దాన్ని మడతలో మడతేసి పెట్టాలి. 15,000 పెట్టి ఫారిన్ గ్రాస్ వేయించాను. ట్రిమ్ చేయాలని ఒక్కళ్ళకి అనిపించలేదా? అదెంత పని? పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఏం చేస్తారు అంటాడు. అందరిళ్లలోనూ డాడీ అంటే ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. మన ఇంట్లో ఏంటమ్మా అంటారు పిల్లలు. నిట్టూర్చే స్వప్న జవాబు. పిల్లలు కొంచెం అల్లరి చేసినా సహించడు. ఎంతసేపు చదువుకోవాలి, లేకపోతే క్యారమ్స్, చెస్ లాంటివి ఆటలాడుకోవాలి. ఎంతసేపని చదువుకుంటారు? హోంవర్క్ చేసేశాక బోల్డు తీరిక. ఆడుకుంటారు, దెబ్బలాడుకుంటారు, మళ్ళీ కలుసుకుంటారు. వాళ్ళ గొడవేదో వాళ్ళు పడతారని వదిలిపెట్టడు. వాళ్ళు స్పాయిల్ అవుతారని భయం. ఒక్కో మనిషికి ఒక్కొక్కటి ప్రధానమనిపిస్తుంది. ఇల్లు నీట్గా ఉండటం అవసరమే కానీ అదొక్కటే పని కాదు తనకి. కాసేపు పిల్లలతో అన్ని బాధ్యతలు మర్చిపోయి కబుర్లు చెప్పాలనిపిస్తుంది. పెళ్లికి ముందు సంగీతం నేర్చుకుంది తను. వాళ్ళకి నేర్పించాలనిపిస్తుంది. ప్రొద్దున్నే లేచి ప్రాక్టీస్ చేయాలని అతని శాసనం. పొద్దున్నే పాటలు పాడుతూ కూర్చుంటే పనులెలా అవుతాయి? ఇంకా ముందు లెమ్మంటాడు. ఎంత ముందు లేవగలదు? అతనికి కూడా విసుగ్గానే ఉంటుంది. ప్రతిదీ తను వెంటపడి చేయించటమే తప్ప భార్య గాని పిల్లలు గాని వాళ్ళేం చేయాలని తాను ఆశిస్తాడు అది వాళ్ళంతట వాళ్లే చెయ్యకపోవటం బాధిస్తుంటుంది. చదువుకునే రోజుల్లో ఇంకా రిజిడ్గా ఉండేవాడు. తన పుస్తకాలు, వస్తువులు మరొకరు ముట్టుకోవటం నచ్చేది కాదు. మాధవ్ పూర్తిగా ఫ్రీ టైప్. ఇద్దరికి కెమిస్ట్రీ బుక్ విషయంలో గొడవ వచ్చింది. చాలా చిన్న గొడవ. మాధవ్కి కెమిస్ట్రీ బుక్ దొరకలేదు. తప్పనిసరి చంద్రమోహన్ది వాడుకునేవాడు. ఒకసారి అది చేతిలోంచి జారిపడి అట్ట ఊడిపోయింది. చంద్రమోహన్ గురించి తెలుసు కాబట్టి వెంటనే సారీ చెప్పి వెళ్ళి బైండింగ్ చేయించుకొచ్చాడు. అయినా అతను గొణిగేసరికి ఇక సహించలేక గది ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు అతనన్న మాటలు. ఆఫ్టర్ ఆల్ కొన్ని ఉమ్మడి అవసరాల కోసం కలిసి ఉంటున్నాం. చదువుకోవటానికి వీలుగా ఉంటుందని
ఖర్చులు కలిసొస్తాయని, ఒక ఊరి వాళ్ళమని, ఇలా ఎన్నో ఆలోచించి మనిద్దరిని ఒక చోట ఉంచారు మన పేరెంట్స్. నువ్వేమో ఏ విషయంలోనూ సర్దుకోలేకపోతున్నావు. రేపు పెళ్ళయ్యాక ఎలా కలిసుంటావురా? జీవితాంతం ఒకటిగా బతకాల్సిన అమ్మాయితో. ఆ మాటలు గుర్తొచ్చాయి చంద్రమోహన్‌కి. ఆ మాధవ్ ఇలా కనిపించేసరికి స్టన్నయ్యాడు. చదువుకునే రోజుల్లో చాలా అస్తవ్యస్తంగా ఉండేవాడు మాధవ్. వస్తువులు సర్దుకోవటంలో కానీ, బట్టల విషయంలో కానీ, ఇంకెందులో కానీ ఎలాంటి పట్టింపు ఉండేది కాదు. ప్రతిదీ నవ్వుతూ తీసి పారేసేవాడు. ఇప్పుడు అదే నవ్వు. ఆ నవ్వులో అదే ఉల్లాసం. ఇంకా పెరిగింది కానీ తగ్గలేదు. అప్పుడు సన్నగా, రివటలా ఉండేవాడు. ఇప్పుడు కాస్త ఒళ్ళొచ్చి స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు. అంతే తేడా. అప్పటికి ఇప్పటికి నువ్వేం మారలేదు ఆరోపించాడు చంద్రమోహన్. మాధవ్ నవ్వేశాడు. ఎక్కడైనా ఉండేది? శాంతికి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయింది. ముందుగా పిల్లల్ని తీసుకుని ఇక్కడికొచ్చేసింది. ఇప్పుడు నేను ట్రాన్స్‌ఫర్ కోసం ప్రయత్నిస్తున్నాను. పద మా ఇంటికెళ్దాం దగ్గరే అన్నాడు. చంద్రమోహన్ ఇబ్బందిగా చూశాడు. మరోసారి వస్తాను. అడ్రెస్ ఇవ్వు అన్నాడు. అర్జెంట్ పనేం లేదుగా అడిగాడు మాధవ్ బలవంత పెడుతూ. ద్వైధీ భావంతో ఊగిసలాడాడు చంద్రమోహన్. అతన్ని తప్పించుకుని పారిపోవాలని అనిపించింది అతనన్న మాటలకి. అతనింటికి వెళ్ళి అతని జీవితాన్ని శోధించాలని ఉంది. అలాంటి మాటలన్న వ్యక్తి ఇప్పుడెలా ఉన్నాడోనని రెండో కోరిక చేయించింది. 2 స్కూటర్లు మాధవ్ ఇంటి దారి పట్టాయి. వీళ్ళు వెళ్ళేసరికి మాధవ్ భార్య శాంతి పిల్లలతో షటిల్ ఆడుతోంది. విశాలమైన ఆవరణలో 4 గదుల ఇల్లు. కొద్దిగా స్థలం వదిలి కాంపౌండ్ అంతా గచ్చు చేయించారు. రంగురంగుల పువ్వుల మొక్కలున్నాయి ఆ కొద్ది స్థలంలో. పెద్ద ఉయ్యాల, కూర్చోవటానికి ఎల్ ఆకారంలో 2 సిమెంట్ బెంచీలు ఉన్నాయి. వాటి మధ్యగా చిన్నది సిమెంట్ టీపాయ్ ఉంది. బోర్వెల్, దాని పక్కనే పెర్కోలేషన్ పిట్ ఉన్నాయి. ఈ మధ్య కట్టుకున్నామని చెప్పాడు మాధవ్ దారిలో. శాంతి పిల్లలు ఆటాపి వచ్చారు. పిల్లలు చంద్రమోహన్‌కి హలో చెప్పేసి మళ్ళీ ఆడుకుందుకు వెళ్ళిపోయారు. శాంతి వీళ్ళకి 2 ఏళ్ళు జూనియర్. వీళ్ళ కాలేజీలోనే చదివింది. పెద్దవాళ్ళు ఆమెని చంద్రమోహన్‌కి ప్రతిపాదిస్తే అతన్ని కాదని మాధవ్‌ని ఇష్టపడి చేసుకుంది. అతని గురించి పెళ్లికి ముందే కొద్దిగా తెలుసు. తర్వాత మాధవ్ ద్వారా తెలుసుకుంది. ఇప్పుడిలా కలుసుకోవటం ఇద్దరిలోనూ కొద్దిగా ఇబ్బందిని రేపినా వెంటనే సర్దుకున్నారు. మిత్రులిద్దరూ కబుర్లలో పడ్డారు. శివరావు ప్రస్తావన కూడా వచ్చింది. అతడు మాధవ్ కూడా తెలుసు. దూరపు బంధుత్వము. చంద్రమోహన్ అతనితో కాంటాక్ట్లో ఉన్నాడని తెలిసి ఇంకా అలాగే ఉన్నాడా? ఏమైనా మారాడా? అని అడిగాడు. చంద్రమోహన్ నవ్వి మాట దాటేశాడు. మాధవ్‌కి చాలా విషయాలు నచ్చవు. అతనికి నచ్చనివి తనకి నచ్చుతాయి. శివరావ్ అందులో ఒకటి. శాంతి 3 గ్లాసుల్లో షర్బత్ తీసుకొచ్చింది. వాళ్ళిద్దరికీ ఇచ్చి తను తాగుతూ అక్కడే కూర్చుంది. టీచరట. మాధవ్ కన్నా మాటల పోగు. ఏవో చెప్తూనే ఉంది. ఇంకేవో అడుగుతూనే ఉంది. తమతో కూర్చుని ఇలా కబుర్లు చెప్తుంటే వంటెప్పుడు చేస్తుంది? పిల్లల చేత హోంవర్క్ ఎప్పుడు చేయిస్తుందని చంద్రమోహన్‌కి. ఇంతలో ట్యూషన్ మాస్టర్ వచ్చాడు. పిల్లలు ఎవరూ చెప్పకుండానే ఆటలు కట్టిపెట్టి పుస్తకాలు తెచ్చుకున్నారు. కాంపౌండ్‌లోనే వేరే చోటుకి వెళ్ళిపోయారు. మీరు టీచరే కదా! మళ్ళీ ట్యూషన్ ఎందుకు? అడగకుండా ఉండలేకపోయాడు చంద్రమోహన్. టీచర్‌నే స్కూల్లో. ఇంట్లో మాత్రం కాదు నవ్వింది శాంతి. 6:30 గంటల సేపు స్కూల్లో చెప్పి మళ్ళీ ఇక్కడ వీళ్ళకేం చెప్పగలను? అక్కడ చెప్పేది సైన్స్. వీళ్ళ కోసమంటే మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి అంది. కానీ తల్లి చెప్తే పిల్లలు బాగా గ్రహిస్తారంటారు. నా పిల్లలకి మా స్వప్నే చెప్తుంది. ఇంట్లో ఉండే మదర్సు చెప్పొచ్చుననుకోండి. సందిగ్ధంగా ఆగింది. తను ఉద్యోగస్తురాలే. సెంట్రల్ ఎక్సైజ్‌లో చేస్తుంది అన్నాడు చంద్రమోహన్ ఆమె సందిగ్ధాన్ని గమనించి. రోజుకి 7, 8 గంటలు బయట గడుపుతాను. ఇంకో 5, 6 గంటలు
ఇంటి పని, ఆ పైన నిద్ర. ఇంక తీరికెక్కడిది? పెయింటింగ్ నా హాబీ. రోజుకి ఒక్క గంటైనా పెయింటింగ్ చేయకపోతే ఉండలేను. అయినా రిక్రియేషన్ లేకపోతే ఎలా? వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారండి. పనిలోనే ఆనందం దొరుకుతుందన్నారు. తనకి తెలియకుండానే వాదనలో దిగాడు. అబ్రహం లింకన్ అంతటి వాడు తన బూట్లు తను పాలిష్ చేసుకుని అందులో ఆనందం పొందేవాడట. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని కూడా అన్నాడు. శాంతికి, మాధవ్‌కి చాలా పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉంది. ఇలాంటి వాదోపవాదాలు వాళ్ళకి అలవాటే. అందుకే శాంతి తగ్గలేదు. నిర్విఘ్నంగా ఖండించింది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఒక దేశానికి ప్రెసిడెంట్ బూట్లు పాలిష్ చేసుకోవటం కాదు. ఆయన టైం అంత విలువలేనిది కాదు. ప్రజలు ఆయన్ని ఏదో చేస్తాడని ఎన్నుకొని ఉంటారు. చెప్పులు ఎవరైనా పాలిష్ చేస్తారు. కానీ ఆయన విధుల్ని ఇంకెవరూ చేయలేరు. ఇంకా ఆ పనిలో ఆనందం పొందటమంటారా? అది పూర్తిగా వ్యక్తిగతం. ఎక్కడో చదివాను. బ్రిటిష్ యువరాజుకి కమోడ్స్ సేకరించటం హాబీ అని అంది. ఎవరి పని వాళ్ళు ఎన్నని చేసుకోగలం? అనారోగ్యం వస్తే వైద్యం చేసుకోగలమా? మన ఇల్లు మనం కట్టుకోగలమా? మన తిండి మనం పండించుకోగలమా? మన చేతిలో లేని వాటికి మనమేం చేయలేం. కనీసం చిన్న చిన్న పనులైనా చేసుకోవచ్చు కదా! జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అనిపించుకోవటం కన్నా కనీసం ఒక్క దాంట్లోనైనా పరిణితి పొందటం మన అవసరం. జీతం తీసుకుంటున్నందుకు ఉద్యోగ ధర్మం సక్రమంగా నిర్వర్తించటం, అంకితభావంతో పనిచేయటం ఎంత ముఖ్యమో, అలా జీతం తీసుకునే అవకాశం లేని వారికి మనమే కొన్ని అవకాశాలిచ్చి, వాళ్ళు మన కోసం చేసిన దాని విలువ గుర్తించి, సరిగ్గా రీపే చేసి, వీలైతే కృతజ్ఞతని చూపించటం కూడా అంతే ముఖ్యం. మీరిందాక అన్నారే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని, అదే ఇది. వృత్తిపరంగా, ప్రవృత్తిపరంగా విస్తృతమైన ప్రపంచాన్ని చదివిందామె. స్కూల్లో పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు ఇలా ఎందరినో చూసింది. ఎన్నో పరిచయాలు, ఇంకెన్నో పరిశీలనలు, రకరకాల మనస్తత్వాలు, వాటిల్లో ఎంతో విలక్షణత. మనుషులంతా ఒకే సామాజిక నీతికి కట్టుబడి ఉంటే ఆ సాంఘిక జీవనంలో ఎలాంటి సంఘర్షణ ఉండదు. అందరికీ రాముడో, కృష్ణుడో ఎవరో ఒకరే దేవుడిగా, రోల్ మోడల్‌గా ఉంటే అతడు చెప్పిన, ఆచరించిన సిద్ధాంతాల్ని పాటించటంలో ఎవరికీ ఎలాంటి ఆక్షేపణ ఉండదు. కానీ వాస్తవంలో అలా ఉండదు పరిస్థితి. కష్టపడి పైకొచ్చిన వాడు అదో క్రెడిట్‌లా ప్రకటించుకుంటాడు. అలాగే లంచం తీసుకొని వాళ్ళు, డిసిప్లిన్ మనుషులు ఎవరికి వారు తమని తాము గొప్పగా ప్రకటించుకుంటారు. కానీ తాము ఆ విధంగా తయారవ్వాలనుకుని తయారవ్వలేదని, పరిస్థితులు తయారు చేశాయని అనుకోరు. పిల్లలకి తమే రోల్ మోడల్స్ కావాలనుకుంటారు. తానే కష్టపడి అన్నీ సమకూర్చాక ఇంకా అలాగే కష్టపడే అవసరం కొడుక్కి ఎందుకుంటుంది? తను నిర్మించిన డిసిప్లిన్ చట్రంలో భార్య పిల్లలు నలిగిపోతున్నారేమో. చుట్టూ ఉన్న వాళ్ళందరూ లంచం తీసుకుని తానొక్కడే లంచం తీసుకోకుండా ఉంటూ ఉనికిని నిలుపుకోవటం కోసం చేసే ప్రయత్నంలో ఇంకెన్ని మానవీయ విలువలు ధ్వంసమవుతున్నాయో. ఇవన్నీ ఎవరి ఊహకి అందనివి, ఎవరు ఊహించడానికి కూడా ఇష్టపడనివి. చంద్రమోహన్ దిగ్భ్రాంతిగా విన్నాడు శాంతి మాటలని. అతనికి కొన్ని విషయాలు తెలుసు. వాటి ఆధారంగా కొన్ని కొన్ని సిద్ధాంతాలు ఏర్పరచుకున్నాడు. అవి సరైనవని నమ్ముతూ వస్తున్నాడు. ఇప్పుడు వాటి మూలాలు కదిలాయి. శాంతిలో ఉన్న లైవ్లీనెస్, వాక్పటిమ అతన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. తనని చేసుకోవటానికి విముఖత చూపించి మాధవ్‌ను కోరి చేసుకుని, మాధవ్ నవ్వులకి తను ఒక అలంకారంగా ఉండటం అతన్ని విస్మయపరుస్తుంది. స్వప్న ఎప్పుడూ ఇలా ఉండదు. తన ప్రెజెన్స్‌ని ఎంజాయ్ చేయదు. ఏదో అయిష్టత. స్వప్నే కాదు, తను చూసిన ఏ స్త్రీ కూడా ఇలా ఉండదు. మా శాంతి చాలా కాలిక్యులేటెడ్‌గా ఉంటుందిరా. పెద్ద ఇల్లు, కారు లాంటి కోరికలేం లేవు తనకి. అలాంటి వాటి గురించి కలలు కనే ముందు వాటి మెయింటెనెన్స్ గురించి ఆలోచించమంటుంది. మాధవ్ కలుగ చేసుకున్నాడు. మెయింటెనెన్స్ దేముంది? ఈ రోజుల్లో
2, 3 బెడ్‌రూమ్స్‌తోనో, డూప్లెక్స్ తోటో ఇల్లు, కారు కామన్ అయిపోయాయి. ఇద్దరూ సంపాదిస్తున్నప్పుడు ఆ పాటి ఎఫర్ట్ చేయకపోతే ఎలా? బ్యాంక్ లోన్ తీసుకుని కట్టాను. 20,00,000 అయింది. మా ఇల్లు సినిమా సెట్టింగులా ఉంటుంది అన్నాడు చంద్రమోహన్. శాంతి నెమ్మదిగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎఫర్ట్ చేయటం అంటే డబ్బు విషయంలో అని కాదు. డబ్బుంది కదా అని పెద్దిల్లు కడతాము, కారు కొనుక్కుంటాము. వాటి మెయింటెనెన్స్ నెలకు 1000, 2000 ఇచ్చి మనిషిని పెట్టుకోగలమో లేదో చూడాలంటుంది తను. మరి ఆడవాళ్ళున్నది దేనికట? వ్యంగ్యంగా అడిగాడు చంద్రమోహన్. వాళ్ళకే అక్కర్లేకపోతే అక్కర్లేదనేసుకుంటే సరిపోతుందా? వాళ్ళ టైంని మన లెక్కలో వేసేసుకుంటే ఎలా? నువ్వేం చేస్తావు? శాంతి నాకు వండి పెడితే థాంక్స్ చెప్తూ తింటాను నవ్వుతూ చెప్పాడు మాధవ్. థాంక్స్ దేనికి? తను నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అడిగాడు చంద్రమోహన్. ఎందుకేమిటి? నాతో సమానంగా సంపాదిస్తూ కూడా నాకు వండి పెడుతున్నందుకు. నువ్వేం మారలేదు అన్నాడు చంద్రమోహన్. తర్వాత చాలా సేపటి దాకా మాట్లాడలేదు. తనలో తను ఆలోచించుకుంటూ ఉండిపోయాడు. చాలా పెద్ద ఇల్లు కట్టాడు తను. ఇంటి ముందు గార్డెన్, ఇంట్లో కుక్క, ఖరీదైన ఫర్నిచర్, ఇవన్నీ స్వప్నకి అవసరమని చూడకుండా డబ్బుంది కదా అని తనకు నచ్చాయని అమర్చాడు. ఇవి పద్ధతిగా ఉన్నాయా లేదా అని మాత్రం చూస్తూ వచ్చాడు. ఈ భావ పరిమళాలు తనకి కొత్త. స్వప్న శాంతిలా ఇలా బోల్డ్‌గా తన అభిప్రాయాలు చెప్పగలదా? అసలామెకి ఇష్టానిష్టాలున్నాయా? మాధవ్ అతన్ని చూసి నవ్వాడు మళ్ళీ. నాలో ఏ మార్పు రానట్టే నీలోనూ రాలేదు అన్నాడు. కానీ చాలా హ్యాపీగా ఉన్నాను. నవ్వుల నావలా సాగిపోతుంది జీవితం. ఏవైనా లోపాలు ఉండొచ్చు కానీ వాటి బరువు మా మనసుల్ని కృంగతీయదు. చంద్రమోహన్ నిస్తేజంగా చూశాడు. స్వప్నని, పిల్లల్ని నేనెంతో ప్రేమిస్తాను. అయినా మా ఇల్లు నీ ఇంటిలా ఉండదు. నా భార్య తన ఇష్టానిష్టాలని ఎప్పుడూ బయటకనదు. నా పిల్లలు నన్ను చూసి పక్కకి తప్పుకుంటారు అన్నాడు. నీ అభిప్రాయాల మీద నువ్వు రిజిడ్‌గా కూర్చున్నప్పుడు అవతలి వాళ్ళకింకా తమ సొంత అభిప్రాయాలని చెప్పే అవకాశం ఎక్కడిది? మనం మడత నలగని షర్టు వేసుకున్నామా లేదా అనేది కాదు ముఖ్యం. ఒంటి మీద వేసుకుని తెల్లారి లేచి ఉతుక్కుని వేసేదానికోసం ఇంత కష్టపడటం అవసరమా అనేది ముఖ్యం. 3 నాళ్ల బ్రతుకు కోసం కొత్త సిద్ధాంతాలని అన్వేషిస్తూ ప్రతిక్షణం మెదడుకి ఒదును పెడుతూ బతకటం కన్నా ఉన్న సిద్ధాంతాలతోనే అందరిలాగే సర్దుకుంటూ బతికేస్తే పోలే. నీ తెల్ల షర్టు చూసినప్పుడే అనుకున్నాను నువ్వింకా మారలేదని. చిన్నప్పటి చనువుతో చెప్తున్నాను. ఇప్పటికైనా మారే ప్రయత్నం చెయ్యి. లేకపోతే ఎన్నో కోల్పోతావు చెప్పాడు మాధవ్. కొద్దిసేపు ఊరుకుని లేచాడు చంద్రమోహన్. భోజనానికి ఉండమంది శాంతి. మరోసారి వస్తానని వీడ్కోలు తీసుకున్నాడు. ఎలాంటి ఫ్లెక్సిబిలిటీ లేకుండా ఉన్న అతన్ని తలుచుకుంటే శాంతికి ఆశ్చర్యం వేసింది. మనుషులు నవ్వకుండా బిగదీసుకుని ఎలా ఉండగలరు? భార్య ఎలా నెగ్గుతుందో, పురుషాహంకార భావజాలంతో స్త్రీ ఎంత నష్టపోతుందో, ఎంత స్వేచ్ఛని కోల్పోతుందో తెలుసు. సిద్ధాంతాలని మగవాళ్ళు తయారు చేస్తారు, నెగ్గించుకుంటారు. ప్రతిఘటించి లొంగిపోవటం, ప్రతిఘటించకుండా లొంగిపోవటం అనే రెండే స్త్రీకి గల ప్రత్యామ్నాయాలు. చాలా చిన్న సూత్రం. ఒకరిని ఒక పని చేయమన్నప్పుడు వాళ్ళెలా చేస్తారో అలా చేయించుకోవటము, ఒకరి పని మనమే ముందు పడి చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి నచ్చేలా చేయటము. ఇంటి పని ఆడవారికి అప్పగించారు. ఆమెకి నచ్చినట్టు చేసుకునే స్వేచ్ఛనివ్వాలి. అందులో ఆమెకి ఆనందం కలిగే స్ఫూర్తి ఉండాలి. ఈ చిన్న సూత్రాన్ని దాదాపు మగవాళ్ళంతా విస్మరిస్తున్నారు. నువ్విలా చెయ్యి, అలా చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, నాకు నచ్చినట్టు చెయ్యి, నాకు లాభం కలిగేలా చెయ్యి అన్నీ ఆదేశాలే. ఏ చిన్న పొరపాటు జరిగినా ఆమెను దోషిని చేస్తారు. మగవాళ్ళకి సరదా ఉన్నా దాన్ని నిర్మోహమాటంగా భార్యల మీదకి నెట్టేస్తారు. తన కొలీగ్‌కి కుక్కంటే ఇష్టం. అతని భార్యకి ఇష్టం లేదు. అతను కొంటానని, ఆమె వద్దని. ఆఖరికి అతను కొనుక్కొచ్చి ఇంట్లో వదిలాడు. ఆమెకి దాని చాకిరీ, దాన్ని శుభ్రంగా ఉంచి, తిండి అది పెడుతుంటే అతను దాన్ని వాకింగ్‌కి తీసుకెళ్తాడు. నిత్యం ఇలాంటివెన్నో ప్రపంచంలో
విస్తృతమై దైనందిన కార్యకలాపాలు పెరుగుతున్న కొద్దీ భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు పెరుగుతున్నాయి. చంద్రమోహన్ని కాదని మాధవ్‌ని చేసుకోవటం జీవితంలో అన్నింటికన్నా తను చేసిన తెలివైన పని అని అనిపించింది శాంతికి. "ఎందుకింత ఆలస్యమైంది?" అడిగింది స్వప్న. "మాధవ్ కనిపించి వాళ్ళింటికి తీసుకెళ్ళాడు" అన్నాడు. మాధవ్ స్వప్నకి బాగా తెలుసు. ఇంట్లో ఏదీ పద్ధతిగా లేకపోయినా అతన్ని ఉదాహరణగా చెప్తాడు చంద్రమోహన్. "ఎక్కడ కలిశాడు? ఏం చేస్తున్నాడు? ఈ ఊళ్ళోనే ఉంటున్నారా వాళ్ళు? ఏం చేస్తున్నాడు? మన ఇంటికే రమ్మనలేకపోయారా?" కుతూహలంగా ఇన్ని ప్రశ్నలు అడిగింది. అతను అన్యమనస్కంగా చెప్పి ఫోన్ మోగుతుంటే లేచి వెళ్ళాడు. అవతల పార్వతి, శివరావు భార్య. చాలా ఆందోళనగా ఉంది ఆమె స్వరం. "రాజా ఇప్పటిదాకా ఇంటికి రాలేదు. మీ ఇంట్లో కాని ఉన్నాడా?" అడిగింది. చంద్రమోహన్ టైం చూశాడు. 10 దాటింది. "ఇంకా రాకపోవటమేమిటి? సినిమాకేమైనా వెళ్ళాడేమో" అని అతనంటే, "లేదు, వాడి ఫ్రెండ్స్ అందరూ ఇళ్లల్లోనే ఉన్నారు. ఒక్కడూ వెళ్ళేంత తెలివి లేదు" అంది. అంటూ చెప్పుకొచ్చింది. ముందు రోజు రాత్రి శివరావు ఇంట్లో బాగా గొడవైందట. రాజా వాళ్ళ ఏకైక సంతానం. వాడు పొద్దున్నే లేవడని, రాత్రి పొద్దుపోయేదాకా మేలుకుంటాడని, గంటలు గంటలు క్రికెట్ ఆడతాడు కానీ యోగాసనాలు వేసి సూర్య నమస్కారాలు చేయడని, తిండి దగ్గర గొడవ చేస్తాడని, ఇంట్లో తెలియకుండా బయటి తిళ్ళు తింటాడని చాలా కంప్లైంట్స్ ఉన్నాయి శివరావుకి వాడి మీద. కొడుతుంటాడు కూడా. వాడిప్పుడు 10వ తరగతి పరీక్షలు రాశాడు. సమ్మర్ క్లాసుల్లోనూ, తర్వాత ఇంటర్లో రెసిడెన్షియల్లోనూ పడేస్తే వాళ్లే వాడిని దారిలో పెడతారని అన్నాడట. వాడిదింకా పసితనమేనని, బాల్య చాపల్యాలుంటాయని అనుకోడు. వాడు బాగా స్పాయిల్ అయ్యాడని అతని నమ్మకం. ఇంక దాపరికమేమీ లేదు. మీ మిత్రుడితో చాలా విసిగిపోయాను. తనకెంత తోస్తే అంత తప్పించి మరొకరి మాట వినరు. ఒక్క పిల్లాడు. వాడికి నచ్చిన తిండి తిననివ్వరు, కంటి నిండా నిద్రపోనివ్వరు. 3ంటికి 4ంటికి లేపేస్తారు. చన్నీళ్ల స్నానం చేయిస్తారు. తనకేమైనా నమ్మకాలు, ఆశయాలు ఉంటే తన వరకే ఉంచుకోవాలి. యోగా స్కూల్ ఏదో మొదలుపెట్టారు. అందులోకి ఇష్టపడి వచ్చే వాళ్ళకి చెప్పుకోవాలి. అంతేగాని వీడిని అలా పీడిస్తే ఎంతకని సహిస్తాడు? ఇంతకాలం వాడు చిన్నపిల్లాడు. ఎదురు తిరగటం రాదనుకున్నాను. కానీ వాడెంతో ఎదిగిపోయాడు. పెద్ద ప్రయత్నమే చేశాడు తండ్రి బారి నుంచి బయటపడటానికి. ఇప్పుడైనా ఏమంటారు? కడుపు మాడితే వాడి తిరిగొస్తాడని తన దారిని తను యోగా క్యాంపుకి వేరే ఊరు వెళ్ళిపోయాడు. "ఏం చెయ్యను? ఎక్కడని వెతకను?" నిస్సహాయంగా ఏడుస్తుంది. "నువ్వేం కంగారు పడకు. నేను వాడిని వెతికిస్తాను" అన్నాడు చంద్రమోహన్. "ఏం జరిగింది?" అడిగింది స్వప్న. అతను మాట్లాడటమయ్యాక చెప్పాడు. "ఈ రోజుల్లో లంగోటీలు కట్టుకుని యోగాసనాలు వేసేవాళ్ళెవరు? అందులోనూ పిల్లలా? ఫ్రెండ్స్ ముందు చిన్నతనం అనుకుంటారు" అంది స్వప్న. అతను ఎవరెవరికో ఫోన్లు చేశాడు. ఫ్రెండు సిఐకి కూడా చెప్పాడు. రాజా ఫోటో కావాలంటే అప్పటికప్పుడు పార్వతి దగ్గరికి వెళ్ళి ఇచ్చి వచ్చాడు. శోకమూర్తిలా ఉన్న ఆమెను చూస్తుంటే బాధేసింది. ఆమెను వెంట పెట్టుకుని తమింటికి తీసుకొచ్చాడు. ఎంత వెతికించినా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా రాజా ఆచూకీ దొరకలేదు. ఏడ్చేడ్చి సిక్కి శల్యమైంది పార్వతి. వాడింక తిరిగి రాడని నిర్ధారించుకుంది. కొడుకుని కనీసం ఇంకొన్ని రోజులు వాడికి వయసొచ్చి ఉద్యోగం దొరికేదాకనైనా హోల్డ్ చేయగలననుకుంది. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉన్నప్పుడే ఏ సంబంధాలైనా నిలిచేవి. శివరావు ప్రకృతి వైద్యాన్ని నమ్ముతాడు. పొద్దున్నే 4ంటికి లేచి యోగాసనాలు వేసి చన్నీళ్ల స్నానం చేసి చప్పిడి తింటాడు. పచ్చికూరలు, మొలక ధాన్యాలు తింటాడు. అందుకు పూర్తిగా భిన్నమైన వాతావరణంలోంచి వచ్చిన పార్వతికి తన సిద్ధాంతాలని పరిచయం చేసి వాటి మీద నమ్మకం కలిగించే ప్రయత్నం చెయ్యలేదు. అలాగే అతను తన సిద్ధాంతాలని కొడుకు మీద రుద్దే పనిచేశాడు. చుట్టూ ఉన్న ప్రపంచానికి వ్యతిరేక దిశలో వాడిని, ఇంటిని నడిపించే ప్రయత్నం చేశాడు. తెల్లటి లంగోటి కట్టుకుని యోగాసనాలు వేసే భర్త మీద పార్వతికి శృంగార భావన కలుగలేదు. వెగటనిపించేది. అతను తినే తిండి, దానివల్ల వచ్చిన పశుబలం ఆమెకి నచ్చలేదు. అయినా ఊరుకుంది. కొడుకు ముందు బయటపడలేదు. కడుపెంత మాడినా వాడింక తిరిగి రాడు. ఇంత మొండి మనిషితో కలిసి ఉండటం ఇంక నా వల్ల కాదు.
వాడికి నా వలన తండ్రి ప్రేమ ఎందుకు దూరం అవ్వాలని ఇంతకాలం ఓపిక పట్టాను. ఇంక మేం కలిసి ఉండటంలో అర్థం లేదు అని పుట్టింటికి వెళ్ళిపోయింది పార్వతి. ఒక కుటుంబం నిష్కారణంగా విచ్ఛిన్నమవటం కళ్ళారా చూశాడు చంద్రమోహన్. ప్రకృతి గురించి, మనిషిలో ఉండే అంతర్గత శక్తి గురించి, ఆ రెండింటిని సమన్వయపరిస్తే మనిషి సాధించగలిగే శక్తి గురించి ఉపన్యాసాలిచ్చే శివరావు సొంత కుటుంబ విషయాలలో దారుణంగా ఓడిపోయాడు. ఆకులు, అలములు తింటూ ముక్కు మూసుకుని కాలం గడపటం సన్యాసుల పని. అలాంటి దాన్ని సంసారిగా ఉంటూ ఆచరించాలని చూశాడు. విఫలమయ్యాడు. మనిషి ఉంటే ఒంటరిగా సంఘానికి దూరంగానే ఉండాలి. లేకుంటే సమాజంలో ఉంటే దాని విలువలనైనా పాటించాలి. ఎక్కడో లోపం జరిగిందనిపిస్తుంది రాజా విషయంలో బాధగా అన్నాడు చంద్రమోహన్ మాధవతో. అప్పుడు పోల్చాడు మాధవ్ పిల్లల్ని గినీ పిగ్స్‌తో. క్రమశిక్షణ అవసరమే. కానీ అది మనిషిని కదలకుండా బంధించి ఉంచే ప్రేమ్ కాకూడదు. ఆ ప్రేమ్ అవతల కూడా జీవితం ఉంటుంది. అది అనుభవించదగ్గదే. భౌతికమైన క్రమశిక్షణ కన్నా నైతిక నిబద్ధత సమాజానికి, మనిషికి చాలా మంచిది. నేను అబద్ధం చెప్పాననుకోవటానికి తెల్ల షర్టు వేసుకుంటాను. నల్ల ప్యాంటే వేసుకుంటాననుకోవటానికి చాలా తేడా ఉంది. అందుకే ఎన్నో చోట్ల యూనిఫామ్ ఉన్నా ఈ రోజుకి మనకి సోషలిజం రాలేదు. పిల్లల్ని చూడు, స్కూల్ నుంచి రాగానే యూనిఫామ్ విడిచేసి మంచి మంచి బట్టల్లోకి మారిపోతారు. ఆ మంచి బట్టల్ని కొనిపెట్టగలిగే తల్లిదండ్రుల సామర్థ్యత మీదే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళు నిర్మించబోయే సమాజం ఉంటాయి అన్నాడు తనే మళ్ళీ. ప్రలోభాల మధ్య బతుకుతూ మనసును నియంత్రించుకోవటం చాలా కష్టం. దాదాపు అసాధ్యం. నిన్న ప్రలోభమైనది ఈ రోజుని అవసరం. రేపు అది లేనిదే బ్రతుకు లేదు. ఉదాహరణకి ఒకప్పుడు వంట గ్యాస్, ఇప్పుడు కంప్యూటర్. అలాంటప్పుడు వేటిని నువ్వు ప్రలోభాలుగా నిర్వచించగలవు? అందుకే ప్రలోభాలకి, చెడ్డ అలవాట్లకి మధ్య గిరిగీసి చెడ్డవాటి జోలికి వెళ్ళకపోతే చాలనుకుంటాను. ఇలాగే సాధ్యాల మధ్య కూడా అదే మానసికమైన క్రమశిక్షణ. కొంత వయసు రాగానే అనేక విషయాల పట్ల మనకే విరక్తి కలుగుతుంది. శివరావు నాకు నచ్చలేదు. అతనితో మాట్లాడితే అసంతృప్తి కలుగుతుంది. మనం తప్పుగా బతుకుతున్నామేమో అనిపిస్తుంది. అందుకే అతన్ని కలవను, అవాయిడ్ చేస్తాను అనేది అంతకుముందు చెప్పిన దానికి కొనసాగింపు. చంద్రమోహన్‌కి చాలా బాగా అర్థమైంది. ఐస్ ఫ్రూట్ బండివాడి గంట విని ఏడ్చి కొనిపించుకున్నప్పుడే బాల్యపు రోజుల నుంచి కమ్మగా రకరకాలు వండించుకుని అందమైన డైనింగ్ సెట్ సంపాదించుకుని అందులో తింటూ ఆనందాన్ని పొందే యవ్వనం దాకా, అక్కడి నుంచి ఏదో ఇంత ఉడకేసుకుని తిని కాలక్షేపం చేసే వృద్ధాప్యం దాకా ప్రస్తావించడమే జీవితమని, కాలమే మనిషికి పెద్ద ప్రలోభమని, వయసుతో పాటే ఆ ప్రలోభాల ఉత్థాన పతనాలుంటాయని. శివరావ్ ఒక ప్రకృతి వైద్యశాలలో ట్యూటర్గా చేరాడు. మనుషులు పచ్చికూరలు, ఉప్పు కారం లేని వంటలు తినాలని, శ్వాస లెక్క పెట్టుకుంటూ పీల్చి వదలాలని, శృంగారం మగవాడికి ఆయుక్షీణమని అతను రాసే వ్యాసాలు పుస్తకాల్లో వస్తుంటాయి. వాటిని చదివిన పాఠకులు వాటిని పాటించలేక బహుశా ఎంతో కోల్పోయామని బాధపడుతుండవచ్చు. అతను జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టే అన్నాడు మాధవ్ సరదాగా. రాజా గుర్తొచ్చి చంద్రమోహన్ గుండె బొరివెక్కింది. మౌనంగా ఉండిపోయాడు. మాధవ్ అర్థం చేసుకున్నాడు. ఇంటికన్నా సౌఖ్యమైన ప్రదేశం బయటెక్కడో ఉందని ఎవరికైనా అనిపించడం అత్యంత దురదృష్టకరం అన్నాడు. అది శివరావుని గురించో, రాజాని గురించో లేక ఇద్దరికీ అన్వయిస్తుందో చంద్రమోహన్ అర్థం చేసుకోలేకపోయాడు. రాజా తిరిగి రాలేదు. పార్వతి ఆత్మహత్య చేసుకుంది. శివరావులో ఏ కదలిక వచ్చిందో తెలీదు. గడ్డాలు మీసాలు పెంచేసి పూర్తిగా యోగాలో లీనమైపోయారు. రేపెప్పుడో రాజా తిరిగొచ్చినా అతనికి ఇల్లంటూ మిగల్లేదు. ఇన్ని పరిణామాల తర్వాత చంద్రమోహన్ తనున్న ప్రేమలో నుంచి బయటకు రావాలని స్ట్రగుల్ చేస్తున్నాడు. మాధవ్‌లో ఏ మార్పు లేదు. అతను ఒకప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. గినీ పిగ్స్. ఎస్. శ్రీదేవి ఉరఫ్
సాహితీ రచన విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ 2007 మార్చ్ 1వ తేదీ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది. కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ చదివి వినిపించడానికి అనుమతినిచ్చిన ఎస్ శ్రీదేవి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు రచయిత గురించి చిరు పరిచయం. సాహితీగా ప్రసిద్ధమైన ఎస్ శ్రీదేవి పూర్తి పేరు సోమంచి శ్రీదేవి. పశ్చిమ గోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 1962లో జన్మించారు. వరంగల్లో హెడ్ పోస్ట్ మాస్టర్గా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. మొట్టమొదటి కథ అనగనగా 1978లో వనితా జ్యోతి మాసపత్రికలో వచ్చయింది. వీరివి 225కు పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథా సంపుటాలు, నీలి నక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే కథా సంపుటానికి శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి అవార్డు 2005లో అందుకున్నారు. ప్రేమలోంచి ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ బహుమతి, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ బహుమతులు, 5, 3, 2 అనే నవలకి కినిగే ద్వితీయ బహుమతులు లభించాయి. ఎంతెంత దూరం అనే కథకి విపుల కన్సోలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు లభించాయి. ఇవి కాక కథలకు మరో 7-8 బహుమతులు వచ్చాయి. కథలకు క్యాన్వాస్ పెద్దదిగా ఉండాలనేది వీరి అభిప్రాయం. వీరి కథలన్నీ మయూఖ అనే వెబ్సైట్లో లభ్యమవుతున్నాయి. రచయిత్రి కొన్ని కథలను స్వీయ పఠనం చేసి వినిపించారు. ఇదండి ఎస్ శ్రీదేవి గారి పరిచయం. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ కథ మరొకసారి కూడా విని అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.